చిట్ ఫండ్ డబ్బుని రామోజీరావు దారి మళ్లించారని మాజీ మంత్రి ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. విచారణ సంస్థలు స్వచ్ఛందంగా దర్యాప్తు జరపాలని కోరారు. చందాదారుల డబ్బుని బ్యాంకులో డిపాజిట్ చేయకపోయినా నష్టమేమీ ఉండదని రామోజీరావు ఎలా అంటారని ప్రశ్నించారు. మార్గదర్శిపై పోరాటానికి రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు ఉందని ఉండవల్లి అన్నారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ది 2007లో 2006 నవంబర్ 6 నాడు ఇచ్చినటువంటి కంప్లైంట్ నాది. అదే ఇప్పటికీ సుప్రీంకోర్టులో లాగుతున్నది. చిట్ ఫండ్ కంపెనీల మీద జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఏదో నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం ప్రకారం వెళ్ళారు, అన్ని చిట్ ఫండ్ కంపెనీలు చేశారు. ఈయన చిట్ ఫండ్ కంపెనీలో తేడాలు ఏమి కనిపించా బయట పెట్టారు. అది నడుస్తోంది. ఎవరిని ఏమీ అవమానించలేదు. ఎవరిని అరెస్ట్ చేయాలో వాళ్ళని అరెస్ట్ చేశారు. బెయిల్ తెచ్చుకున్న వాళ్ళు బెయిల్ తెచ్చుకున్నారు. ఇందులో నాకేంటి సంబంధం? ఈ అరుణ్ కుమార్కి కనిపించదా అంటే? సో దానికే నేను కొంచెం అప్సెట్ అయ్యాను. ఎందుకంటే అన్నది ఎవరో అయితే ఆయన పెద్ద పట్టించుకోం. రోజు తెలుగుదేశం వాళ్ళు తిడుతుంటారు నన్ను, పెద్ద ఏం పట్టించుకోం. అన్నది ఆడిటర్ లెవెల్ వాళ్ళు కాబట్టి డెఫినెట్గా నేను రెస్పెక్ట్ చేసేటువంటి ఆ కులానికి చెందినటువంటి వాళ్ళు కాబట్టి ఆడిటర్స్ నాకు కొంచెం బాధేసి నేను వెంటనే చెప్పాను. అందులో ఉన్నటువంటి నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు ఆడిటర్స్లో, వాళ్ళకి చెప్పాను. ఈవేళ విజయవాడలో ఈ మీటింగ్ ద్వారా కూడా చెప్తున్నాను. ఖచ్చితంగా దీన్ని లాజికల్ ఎండ్కి తీసుకురావాల్సినటువంటి బాధ్యత